హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ అరకువేల్ నుంచి రాగానే నాకైతే ఫస్ట్ టైం ఈ బల్డా కేసు అనేది. నేనైతే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతంలో వచ్చేసరికి బల్డా కేసు బాగుంటుంది అనేసరికి మేము వెళ్ళబోతున్నాం. ఎక్కడ ఎలాగుంటుందో ఏంటి అనేది మేము చూపిస్తాము. అయితే ఇక్కడ బోర్డు మటుకు మనం చూద్దామండి. అంటే బల్డా కేసు అనమాట, 3 కిలోమీటర్లు పైన వెళ్ళాలా బల్డా కేసు అనమాట. చాలా చాలా బాగుంటుంది అన్నారు, అందుకని మేము పైన వెళ్ళబోతున్నాం. నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మేము వెళ్ళే మార్గం అయితే మంచి అద్భుతమైన లొకేషన్లు షూట్ చేస్తాం చూడండి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మార్గ మధ్యంలో అయితే చూసారా ఈ అందాల ప్రకృతి అనమాట. రోడ్డు కనువిందు మెరుగని ప్రకృతి అనమాట, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే మార్గ మధ్యంలో నిజంగా రిజర్వేర్ కనిపించింది. ఆ రిజర్వేర్ నిజంగా రిజర్వేర్ ఏటో నాకు ఆ పేరు తెలీదు, ఒరిస్సా రిజర్వేర్ అనుకుంటున్నాను. చూస్తుండగా మనకు అయితే రిజర్వేర్ మధ్యలో నుంచి ఒక బ్రిడ్జి అంటూ ఉంది, చూస్తున్నారు కదా. ఆ ప్రకృతి చూడ్డానికి ఒక ముచ్చట్లాగా ఉంది. నిజంగా కొన్ని రోజులు ఇక్కడ గడపాలనిపిస్తుంది అనమాట. చాలామంది అయితే టూరిస్టులు వచ్చి 3 రోజులు 2 రోజులు ఉండి అక్కడ గడుపుతున్నారనమాట. నిజంగా చాలా బాగుంది. మీరైనా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కనుక రండి. నిజంగా ఈ విజిట్ చేసేటప్పుడు కొన్ని అదృష్టాలు కూడా కలిసి వస్తాయి అన్నమాట. ఇప్పుడు బల్డా కేసు దగ్గర వెళ్ళబోతున్నాం. అక్కడ వెళ్ళే మార్గం మధ్యం అయితే పెట్రోల్ అయితే వేసుకుంటాం అనమాట. అక్కడ బల్డా తిన్న తర్వాత ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది కూడా అది కూడా చూపెడుతుంది మ్యాప్లో. ఫ్రెండ్స్, ఇక్కడ లీటర్ ఎంత ఉంది అనేది మనం చూద్దామండి. ఎక్స్పోర్ట్ 102 రూపాయలు అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉంది. పెట్రోల్ అయితే లీటర్ 102 రూపాయలు ఉంది అనమాట. మనకు వాళ్ళకి ఒక 8 రూపాయలు తేడా అనమాట. వాళ్ళకి మనకు సేమే, కానీ ఇక్కడైతే 102 రూపాయలు, మనకైతే 109 రూపాయలు అనమాట. మనకి 110 అనుకోవాలి, ఇక్కడైతే 102 రూపాయలు అనమాట. అంటే ఒక 8 రూపాయలు తక్కువే. అయితే మా బండికి అయితే ఇప్పుడు పెట్రోల్ కొట్టించబోతున్నాం. 2 ఇచ్చబోతున్నాం. అంటే 200 అంటే మనకు ఎంత మిగిలినట్టు, మన ఆంధ్ర పెట్రోల్కి ఇక్కడ మనకు 16 రూపాయలు మిగిలినట్టు అనమాట.
ఫ్రెండ్స్ చూశారు కదా, మా ప్రయాణం అయితే ఇలాగ ఉంది. ఒరిస్సా బల్డా కేవ్స్ అనేది మీకు చూపించబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మేము పెట్రోల్ కొట్టిస్తున్నాము 200 అనమాట కొట్టిస్తున్నాము. ఇక్కడ లీటర్ అనమాట 102 రూపాయలు. చూస్తున్నారు కదా మా ఒకసారి జూమ్ చే 102 రూపాయలు చూస్తున్నారు కదా, 102 రూపాయలు. 200 అయితే మేము కొట్టిస్తున్నాం. పెట్రోల్ అయితే ఇక్కడ బాగానే ఇస్తున్నారు. రండి మీరు కూడా చూస్తున్నారా. బల్డకేవ్స్ దగ్గర వచ్చేసి మార్గ మధ్యంలో అయితే ఒక బంక్ ఉంటుంది. అక్కడ వచ్చేసి 500 కొట్టించి వెళ్ళిపోండి, వారం రోజులు తిరుగుతారు, బాగుంటుంది. చాలా ఇక్కడ జిఎస్టీ కూడా తక్కువ అనమాట. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ బంకులు కాబట్టి మోడీ గారు కూడా జిఎస్టీ తక్కువ పెట్టారు. ఓకే, మేమైతే ఇప్పుడు బల్డకేవ్స్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, నేనైతే ఒరిస్సా రావడం జరిగింది. ఒరిస్సా బల్డకేవ్స్ అనమాట. అక్కడ మొదటిగా మనం చూడబోయేది నిజంగా ఆ గృహ అనమాట. లోన ఎలాగుందో ఏటుందో మనం చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, నిజంగా అయితే పైన అయితే ఆకర్షించే ఒక మైదానం అనేది ఉంది అన్నట్టు అంటున్నారు. ఆ మైదానంలోని ఎలాగుందో ఏటు ఉందో మనం ఒకసారి చూసుకొని మనం విజిట్ అయితే చేద్దాం మన ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నిజంగా ఎంట్రీలో ఉన్నాను అనమాట. ఇప్పుడు బల్డకేవ్స్ దగ్గర ఆ గృహ ఎలాగుంటుందో ఏటు అనేది నేను చూపించబోతున్నాను. నేనైతే ఇప్పుడు ఆ గృహ దగ్గర అయితే నేను వెళ్ళబోతున్నాను అనమాట. ఒకసారి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేనైతే తర్వాత వెళ్తున్నాను. ఒకసారి ఎలాగుందో ఏటనేది నేను చూపిస్తాను అనమాట. అందరు వెళ్ళిపోయారు. ఇదిగో చూస్తున్నారు కదా గృహ అనమాట, అలాగుంది. ఆ గృహలోని మనం ఒకసారి వెళ్ళబోతున్నాం. ఎలాగుందో ఏటనేది ఇప్పుడైతే నేను ఎక్కబోతున్నాను అనమాట. ఎలాగుందో ఏటనేది మనం చూడాలి. విజిట్ చేస్తున్నాం కనుక నిజంగా ఇక్కడ ఆశ్చర్యం అప్ప, చాలా చాలా బాగుంది నిజంగా. ఇది ఇక్కడైతే ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. ఇదిగో ఇక్కడైతే ఇలా ఉన్నారు. నేనైతే లోపల వస్తాను. లోపలైతే చాలా బాగుందప్ప. ఇక్కడైతే చూడ్డానికి విచిత్రంగా ఉందప్ప. ఇక్కడైతే ఒక కణమే ఉంది, చూపిస్తాను చూడండి. ఇదిగో చూస్తారు కదా, పైన అయితే కణం ఉంది. కణం అయితే ఉందప్ప. చూస్తారు కదా, ఇక్కడైతే మా వాళ్ళు తెగ ఫోటోలు తీసుకుంటున్నారు, చూస్తున్నారా. ఇక్కడైతే మరి వాళ్ళు కొంచెం దేవతలు మరి ఇక్కడైతే ఇదిగో మా యూట్యూబర్ ఈయన బంపర్ అప్పర్ అనమాట. అరకువేలు స్టాఫ్ ఆయన కడుపుతుంది, పెంచుకుంటే చాలా కూడా పెంచేస్తున్నారు అనుకోవాలా. చాలా అయితే చాలా బాగుంది. మేమైతే ఇక్కడ నిజంగా సెల్ఫీ తీసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే చాలా సూపర్గా ఉంది. చాలా ఇది వచ్చేసరి ఇక్కడ నుంచి గబ్బిలాలు ఇదంతా ఉంటాయన్నమాట. చూస్తున్నారు ఒకసారి పైకి చూడండి. చాలా అయితే చాలా బాగుంది. మేము ఇప్పుడు అరకువేలు టేస్ట్ చేయబోతున్నాం.
అక్కడ కూడా ఎలాంటి లొకేషన్ ఏంటి అనేది మేము చూపించబోతున్నాం అనమాట. చూస్తారు కదా ఎలాగుంది అనేది. ఓకేనా, చూస్తున్నారు కదా బల్డా అయితే వచ్చాను చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ నాకు ఒక ఎడారి ప్రాంతంలో వచ్చినట్టు ఉంది నాకు. చాలా నేనైతే జర్కిన్ కూడా పట్టుకొని వస్తానన్నమాట. చూస్తున్నారా ఇదంతా నేను చాలా దూరం వెళ్ళిపోవాలా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేనైతే పదండి నేను షూట్ చేసి వస్తాననేసి నేనైతే రావడం జరిగింది. నేనైతే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా చాలా దూరం అన్నమాట. ఇది కొండపైన ఉంది. మినిమం ఒక 3 కిలోమీటర్ అయితే కొండపైన ఎక్కాల. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా చాలా దూరం అనమాట. అది శివారు వెళ్ళిపోవాలా, వాళ్ళు భోజనం పట్టుకుని వెళ్ళిపోయారు. నేను షూట్ చేసుకొని వస్తానన్నాను. నేను నడుచుకొని వెళ్తున్నాను అనమాట. చాలా దూరం అనమాట. నిజంగా ఊహించుకోలేమప్ప, ఇంత బాగుంది బల్డ్ కేస్ అనేది. వచ్చి ట్రై చేయండి చూడ్డానికి. నాకైతే నిజంగా కంగర్కూడ్లో వెళ్ళి చూసినట్టుంది. చూస్తున్నారు కదా నేనైతే నడుచుకుంటూ కెమెరా మూవ్ చేస్తున్నాను. చూసారా కొంచెం తుప్పలు కనిపించే నిజంగా ఒక మైదానం అన్నమాట. మన నిజంగా ఒక ఎడారి లాగా కనిపిస్తుంది. చూసారా నిజంగా మైదానంలో దిగేసరికి నిజంగా వెళ్ళేసరికి చూసారా మనకు ఊహించలేని నిజంగా మైదానం అన్నమాట. నిజంగా ఈ మైదానం చూడడం అనేది నాకు మొట్టమొదటిసారి. ఇలాంటి మైదానంలో నిజంగా మనకు నాసా నుంచి ప్రయాణించి ఆకాశంలో అంగర్కూడు దగ్గర వెళ్తారు కదా, నాకైతే అదే గుర్తు వచ్చింది అనమాట. నిజంగా నాసాలోని ప్రయాణించే వాళ్ళు అంగర్కూడుకి వెళ్తేమో ఇలాగే ఉంటుందేమో, చెట్టు చేమ ఉండదేమో, ప్రజెంట్ ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. కానీ నిజంగా ఎగ్జాక్ట్లీగాను ఇలాగే ఉంది. నిజంగా చూడడానికి అంగర్కూడే అనిపించింది నాకైతే. నిజంగా మేము ఒక ఆకాశం పైకి అయితే వస్తేమని నాకు అనిపించింది నాకైతే. చూస్తారా ఇక్కడైతే రోడ్ అయితే అరిగిపోయింది. టూరిస్ట్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు. నిజంగా మధ్యాహ్నం పూట కొంచెం జనాలు తక్కువే, కానీ ఒక 3 గంటల నుంచి జనాలు బాబు విపరీతంగా జనాలు. నిజంగా మనకు ఒరిస్సా వాళ్ళు వస్తుంటారు, మన తెలుగు వారు వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. వెళ్తున్నాను నడిచి.
ఉండాలా 20 కాకపోతే అవ్వదు. ఇలా తీసుకొచ్చిన పర్లేదు ఉంటుంది చెట్టు. పట్టు పట్టు పట్టు. నిజంగా బండ్లకి చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. కానీ మా ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టి అంటే బండ్లకి బాగుంటుందని సరికి మేము ఇద్దరైతే వేసేద్దాం అక్కడికి వేసేద్దాం అనుకున్నాం. కానీ వాటికి కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట బండ్లకి బండ మైదానం అక్కడ క్యాంపింగ్ భయం అంటే ఉంది. కానీ అందువల్ల మేము మళ్ళీ 2,000 అయితే మేము రిటర్న్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ బండ కేసులు ఉన్నాయంటే మేము 10 మందికి ఏదో ప్లాన్ వేసుకొని అక్కడ ఊరు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే మేము బండ కేసులో అందరు కలిసి మా యూట్యూబర్లు అందరు కలిసి అయితే అక్కడ క్యాంపింగ్ అనేది చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. మనవాడైతే అరకు లోకల్ బాయ్ ఛానల్ మనవాడైతే అరకుపోయి ఈయన అనమాట. మేము ముగ్గురు కూడా కలిసి వచ్చామన్నమాట. ఈ మైదానం అంటే బల్డా కేస్ అనేది చూడడం అనేది ఫస్ట్ టైం మా యూట్యూబర్లకి. మేము కొత్తగా కూడా ట్రై చేస్తాం కానీ మరి బట్ కాలేదు. మరి మరి ఓకే ఫ్రెండ్స్, మేమైతే ముగ్గురు కలిసాం, మాకైతే హ్యాపీ. ఓకేనా?